Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్ణాటక కాశ్మీర్గా పేరుగాంచిన కూర్గ్లో గ్రీన్ పార్క్ రిసార్ట్స్ అండ్ స్పా ప్రారంభమైంది. 90 ఏళ్ల వయసులో ప్రముఖ నిర్మాత అయిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు డెన్మార్క్ ఆర్కిటెక్చర్ను తలపించేలాగా ఈ రిసార్ట్స్ ని నిర్మించడం, ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవడంతో ఇప్పుడు ఈ రిసార్ట్స్ అనేది వైరల్ గా మారింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. కూర్గ్లో అట్లూరి పూర్ణచంద్రరావు గారు రిసార్ట్స్ ప్రారంభించారు. ఎంతో మంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఈ కార్యక్రమానికి వచ్చారు. అక్కడికి వెళ్ళిన ప్రముఖుల్లో మీరు కూడా ఉన్నారు. అసలు ఈ కూర్గ్లో ఉన్న ఈ రిసార్ట్స్ స్పెషాలిటీస్ ఏంటో చెప్పండి. జరిగి కూడా 4 రోజులు అయింది. 15వ తారీఖున, ఫిబ్రవరి 15వ తారీఖున అట్లూరి పూర్ణచంద్రరావు గారి 90వ జన్మదిన సందర్భంగా ఆ రిసార్ట్స్ ప్రారంభోత్సవం ప్లస్ ఆయన జన్మదిన రెండూ కలిపి ఒక సంయుక్త వేడుకలుగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందమ్మా. అది ఇప్పుడు ఎందుకు టాపిక్ అయింది మీకు? ఎందుకంటే ఎక్కడ చూసినా వీడియోస్ కనిపిస్తున్నాయి, విజువల్స్ కనిపిస్తున్నాయి. పైగా 37 విల్లాలు, 54 రూమ్స్, డెన్మార్క్ ఆర్కిటెక్చర్ అనేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు ఆయన. ఇంకా అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఈజ్ వెటరన్ ప్రొడ్యూసర్, వెటరన్ ఇండియన్ ప్రొడ్యూసర్. ఆయన ఒక ప్రాంతానికి చెందినటువంటి తెలుగు కాదు, భారతదేశం నుండి 9 భాషల్లో 87 చిత్రాలు నిర్మించినటువంటి ఒక అగ్రశ్రేణి నిర్మాత ఆయన. ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఆయన మాట, అసలు ఆయన స్పార్క్ కానీ, ఆయనలో ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ తలుచుకుంటే ఒక మనిషి ఈ వయసులో అంత హ్యాపీగా ఉండగలరా, అంత ఇదిగా ఉండగలరా అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. సరే, గ్రేట్ ప్రొడ్యూసర్. ఏ భాషలో సినిమాలు తీస్తే ఆ భాషకు చెందిన అగ్రనటులు అందరితో సినిమాలు తీసినటువంటి నిర్మాత. తెలుగులో కిరణాసరావు గారు, రామారావు, ఎన్టీ రామారావు గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇక ఆల్ టాప్ స్టార్స్, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, అందరితో అద్భుతమైన సినిమాలు తీశారు. అలాగే అక్కడికి వెళ్తే అమితాబ్ బచ్చన్ గారితో, హేమా మాలిని, కొత్త టాప్ స్టార్స్ ఆఫ్ టాలీవుడ్, బాలీవుడ్తో అందరితో సినిమాలు తీశారు. అలాగే తెలుగు, తమిళ, కర్ణాటక, మలయాళం, భోజ్పూరి, మరాఠీ, ఇలాగ 9 భాషల్లో సినిమాలు తీశారు ఆయన. అంత వెటరన్ ప్రొడ్యూసర్. తెలుగులో లాస్ట్గా 3 సినిమాలు తీశారు. తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. వెంకీ ఒకటి, సీను ఇట్లా డైరెక్షన్లో వెంకీ సినిమా పెద్ద సూపర్ డూపర్ హిట్ కదా, రవితేజ అదే. తర్వాత అవునన్నా కాదన్నా, ఉదయ్ కిరణ్ హీరోగా. తర్వాత వచ్చేసి శైలజా కృష్ణమూర్తి లాస్ట్ ఫిలిం. ఆ విధంగా అద్భుతమైన చిత్రాలు తీసి తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ ఫిల్మ్ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచినటువంటి గొప్ప నిర్మాత. అందుకే ఈ మధ్య గద్దర్ అవార్డులో, ఫస్ట్ గద్దర్ అవార్డ్స్లో ఆయనకి నాగిరెడ్డి చక్రపాణి అవార్డుతో ప్రభుత్వం సత్కరించడం జరిగింది. సో సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయన. ఆయన ఎప్పుడో కూర్గ్లో సెటిల్ అయ్యారు. కూర్గ్లో సెటిల్ అయ్యి అక్కడ రిసార్ట్ కట్టారు. ఆ రిసార్ట్ అనేటువంటిది ఏదో కట్టుంటాడులో, ఒక 5-6 విల్లాలు ఏదో కట్టేసేసి సింపుల్గా ఏదో చేసి ఉంటాడులే అనుకుని చూస్తే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మతిపోతుందమ్మ ఎవరికైనా. ఆ వయసులో ఆయన వితౌట్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆర్ వితౌట్ ఎన్ ఇంజనీర్, కేవలం వర్కర్స్ని పెట్టుకొని ఆయనే మొత్తం డిజైన్ చేసుకొని, తను ఏ దేశం వెళ్తే ఆ దేశానికి సంబంధించినటువంటి మంచి మంచి స్ట్రక్చరల్ వాల్యూస్ అన్నీ ఉంటే వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఆ ప్రకారంగా ఆయన కట్టించినటువంటి ఆ రిసార్ట్ చూస్తుంటే చాలా హై క్లాస్గా ఉంటుంది. ఆల్ 5 స్టార్ ఎమ్యూనిటీస్ లాగా ఉంటాయి. రూమ్స్ కానీ, విల్లాస్ కానీ ఎంత చక్కగా రూపొందించారంటే అంత గొప్పగా చూపించారు. రియల్లీ అది ఎంత ఆ ప్రకృతి రమణీయం. కూర్గ్ అంటేనే మనం కాశ్మీర్ ఆఫ్ సౌత్ అంటాం మనం. అలాంటి కూర్గులో ఆ ప్రకృతి సౌందర్యానికి ఈయన దత చేసినటువంటి న్యాచురల్గా ఈ ఆర్కిటెక్చరల్ వాల్యూస్ సింప్లీ సూపర్. మామూలుగా అసలు 90 ఏళ్ల వయసు అంటే ఎవరైనా సరే రిటైర్ అయిన తర్వాత కృష్ణారామ అనుకుంటారు. కానీ అట్లూరి వారి విషయంలో చూసినప్పుడు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనిపిస్తుంది. ఈ ఏజ్ లో ఆయన రిటైర్ అయిన తర్వాత కొత్త చాప్టర్ ని ప్రారంభించినట్టే కదా ఈ రిసార్ట్స్ స్టార్ట్ చేయడం అనేది. మీకు ఎలా అనిపించింది వారితో మాట్లాడినప్పుడు? ఆడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అది చూసిన తర్వాత, అంతకుముందు అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే అందరికీ తెలుసు, ఈ వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఆయన కట్టిన దాని తర్వాత, అది చూసిన తర్వాత, ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ 90s టు మేక్ ఇట్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు షాక్. వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ వాళ్ళు కాదు. ద గ్రేట్ చిన్నజీయర్ స్వామీజీ వచ్చారు. ఒక ఆధ్యాత్మిక శోభ ఆయన రావడంతో, పార్టీలకు అతీతమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చారు. ఇక ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తను వచ్చారు. అలాగే మన మురళీమోహన్ గారు, ఆయన ద్వారా పరిచయం అయినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు. 1973లో జగమేమాయి చిత్రం ద్వారా అట్లూరి పూర్ణచంద్రరావు గారే మురళీమోహన్ గారిని హీరోగా పరిచయం చేశారు. ఆయన వచ్చారు. దిల్రాజు గారు వచ్చారు. కేఎస్ రామారావు గారు, ఈ విధంగా ప్రముఖ నిర్మాతలు వీళ్ళందరూ వచ్చారు. అశోక్ కుమార్, ఆర్టిస్ట్ అశోక్ కుమార్, వీళ్ళందరూ వచ్చారు.
ఇక అమెరికా నుంచి, లండన్ నుంచి, రకరకాల దేశాల నుంచి ఆయన ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ వచ్చారు. ఒక 150 నుండి 200 మందికి ఒక అద్భుతమైన ఆతిథ్యం 4 డేస్ పాటు. ఒక మీడియా తరఫున నేను మరి కొంతమంది మిత్రులను కూడా వెళ్ళటం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయన అన్ని ఏర్పాట్లు చేసి నన్ను కూడా ప్రత్యేకంగా మీడియా తరఫున ఆహ్వానించడం జరిగింది. మరి కొంతమంది మీడియా మిత్రులు కూడా వచ్చారు. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ 4 డేస్. 13th, 14th, 15th, 16th ఆఫ్ ఫిబ్రవరి మేము ఆయన అట్లూరి పూర్ణచంద్రరావు గారిని వ్యక్తి యొక్క ఆతిథ్యంలో ఒక ప్రేమ ఖైదీలుగా ఒక 150 మంది వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. అంత అద్భుతంగా ఉంది. మీకు కూడా లైఫ్ టైం మెమరీ. లైఫ్ టైం మెమరీ, రియల్లీ లైఫ్ టైం మెమరీ. కర్ణాటక కాశ్మీర్గా చెప్పే ఈ కూర్గులో చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు కూడా, అందులోనూ సమ్మర్ వస్తుంది. అవునవును. అయితే మరి తెలుగు వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఇస్తారా, లేదు అంటే అందరిలాగే సేమ్ రేట్స్ ఉంటాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన అంత అద్భుతంగా దాన్ని కట్టించిన తర్వాత దాని మెయింటెనెన్స్ అనేటువంటిది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గ్రీన్ పార్క్ హోటల్స్ ఉన్నాయి కదా, గ్రీన్ పార్క్ గ్రూపు, గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వాళ్ళకి ఆయన లీజ్కి ఇచ్చేసారనమాట. కట్టించేసి ఇచ్చారు. డిస్కౌంట్లను కావాలంటే మనం ట్రై చేయాలి. కానీ అంత హ్యాపీగా ఉంది, అంత గొప్పగా ఉందమ్మా. పూర్ణచంద్రరావు గారి గొప్పతనం గురించి ఆ రోజున అందరూ మాట్లాడుతుంటే వెంకయ్య నాయుడు గారు కానీ, సింజేరి స్వామీజీ కానీ, దిల్ రాజు గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా మాట్లాడారు ఆయన దీని గురించి. ఆయన సింప్లిసిటీ, అంత స్థాయిలో ఉండి కూడా ఆయన అందరినీ పేరు పేరున రిసీవ్ చేసుకున్న విధానం, ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు. మిమ్మల్ని మేము ఆశీర్వదించండి సార్, ఏం సార్ ఏం చెప్తారు సార్ మీరంటే, లేదు ప్రభు గారు, మీరందరూ వచ్చి ఎంతో సహృదయంగా ప్రేమగా నా పట్ల మీరందరూ అభిమానం చూపించారు, అయ్యే నాకు ఆశీర్వచనాలు అంటాడు ఆయన. వాట్ ఎ గ్రేట్ మ్యాన్. నిజమే. ఆయన్ని చూసి ఇప్పుడు ఈ తరం ఎంతో నేర్చుకోవాలి. చాలా మంది యూత్ కష్టపడి పనిచేయాల్సిన టైంలో పబ్బులంటూ అదంటూ ఇదంటూ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఎలా టైం పాస్ చేస్తున్నారో, వచ్చిన డబ్బుని ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలనేది తెలియట్లేదు. మురళీమోహన్ గారు కావచ్చు, లేదంటే ఈరోజు చూసిన అట్లూరి వారి లాంటి వాళ్ళని చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలో చెప్పండి. చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా డిసిప్లిన్, ఎదిగిన కొద్దీ ఎదగాలి అనేటువంటిది ఆయన అలాంటి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలండి. అంత సింప్లిసిటీ, అంత డౌన్ టు ఎర్త్గా ఉండటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. అంత కోటాను కోటీశ్వరులు అయినా సరే ఎంత సబ్జ్యూడ్గా, ఎంత మేనర్స్గా ఉంటారో, ఎంత మర్యాద మన్నన అనేటువంటిది వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి సక్సెస్ పరంగా. కానీ అందుకే దిల్ రాజు గారు, ఇంకో విషయం మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి, దిల్ రాజు గారు మంచి హుషారును మంచి తీసుకొచ్చారు ఫంక్షన్కే. ఆ రోజు నైట్ అంతా శివరాత్రి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది, అందరం చూస్తూ చుట్టూ కూర్చున్నాం. ఎప్పుడైతే ఇండియా ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారితో దిల్ రాజు గారు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు అందరికీ అన్నాను. షాక్ అందరం కూడా, ఏం చేస్తున్నారు. దిల్ రాజు గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారి సినిమాలో ఒక పాటకి ఆయన మిసెస్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. దిల్ రాజు గారిలో ఈ కొత్త కొనాన్ని చూసాం మనం ఆ రోజు. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత బాగా చేశారంటే ఆయన. వాళ్ళ మిసెస్ కూడా, షీఈ్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ ఉమెన్ అండ్ వెరీ నైస్ లేడీ. చాలా బాగా, దట్ వాజ్ హైలైట్ పాయింట్. అంటే తేజస్విని గారే మంచి డాన్సర్, ఆవిడ ఎక్కువ రీల్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం దిల్ రాజు గారు కూడా మంచి డాన్సర్. బ్రహ్మాండంగా వాళ్ళు స్టార్ట్ చేయడంతో మొత్తం ఆ రోజంతా సరదాగా చాలా బాగా జరిగింది. రియల్లీ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ మెమరీ. ఓకే. పైగా అసలు వెంకయ్య నాయుడు గారు వచ్చారు, చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభోత్సవం చేశారు, రజనీకాంత్ గారు వచ్చారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. అసలు ఇంతమంది ఒకే చోట కలవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చేమో. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ గారిని బలవంతంగా హిందీ సినిమాలో, తెలుగులో చట్టానికి కళ్ళు లేవు సినిమా చిరంజీవి గారు యాక్ట్ చేసినట్టు చట్టానికి కళ్ళు లేవు హిందీలో తీసినప్పుడు, దాంట్లో అందా కానూన్ అది తీసినప్పుడు రజనీకాంత్ ఏమంటే తెల్ల ఊరుకోండి, హిందీలో నేను చేయటం ఏంటని చెప్పేసి, నేను రానంటే రాను, అంత అబద్ధం, మీరు ఎవరు బోగస్, ఎంత అమితాబ్ బచ్చన్ అంటున్నారు, హేమమాలిని అంటున్నారు, తమాషాగా ఉందా, ప్రాణ్ అంటున్నారు, నేను చేయను అని చెప్పేసి ఇదేదో బోగస్ వ్యవహారం అని చెప్పి రాలేదంట. ఆయన ఒప్పుకోలేదంట అసలు. తర్వాత అన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు ఎవరో చెప్పారంట, మీరు చెయ్యాలంటే మంచి సినిమా నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ చెప్తే అప్పుడు ఒప్పుకొని చేస్తే ఆ సినిమా ఎంత రేంజ్ హిట్ అయిందో, ఎంతగా ఇదైందో. ఆ తర్వాత వరుసగా రజనీకాంత్ గారికి, అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఆయన ప్రత్యేకించి కూర్గుకి రావటం. రజనీకాంత్ గారు కూర్గుకి వస్తుంటే ఎయిర్పోర్ట్కి నేను వస్తానండి అన్నాడు పూర్ణచంద్రరావు గారు. మీరు కనుక ఎయిర్పోర్ట్కి వస్తే నేను అటు నుంచి వెళ్ళిపోతాను, మీరు రావటం ఏంటి, నేను వచ్చేస్తానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా రావటం. అందరూ కూడా చాలా ఆత్మీయమైనటువంటి ఒక 3 రోజుల సమ్మేళనం అది. 4 రోజుల పాటు చాలా గొప్పగా జరిగింది. ముఖ్యంగా రిసార్ట్ అనేటువంటిది మాత్రం ఎవ్రీబడి మస్ట్ వాచ్.
ఎంత బాగా కట్టాడో, ఎంత ఆ ప్లేస్ కూడా చాలా హైట్లో ఉంటుంది, చుట్టూ చూస్తారు లొకేల్ బ్యూటీ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. మీరు భలే వర్ణిస్తారు. మీరు ఒక సినిమా చూసి రివ్యూ చెప్పినా సినిమా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు కూర్గ్ వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఖర్చుతో కూడుకున్నది, కొంచెం చూసుకొని వెళ్ళాలి మాలాంటి సామాన్యులు. ఎందుకంటే అది సినీ సెలబ్రిటీస్ కోసం కట్టినట్టుగా కనిపిస్తోంది. కాదా, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ కూడాను ఒక టూర్ అంటే మనం ఒక బడ్జెట్ అనేది ఎఫర్ట్ పెట్టుకుంటాం కాబట్టి అంత ఇదేమి కాదు. అలాంటి హైఫై ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ద మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అఫోర్డబుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఒక 12,000 రూపాయలు మాత్రమే రూమ్. జస్ట్ 12,000 రూపాయలు. హైయెస్ట్ కాటేజ్ 40,000 రూపాయలు. కాటేజ్ పర్ డే 40,000 రూపాయలు. దట్ హై రేంజ్ కాటేజ్. తర్వాత నెక్స్ట్ రేంజ్ కాటేజ్లు ఉన్నాయి 30,000 రూపాయలు. తర్వాత హోటల్ రూమ్స్ ఉన్నాయి 12,000 రూపాయలని నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం. ఇక మిగతా ఎమ్యూనిటీస్ అన్ని చాలా బాగుంటాయి. మీలాంటి సెలబ్రిటీస్ కోసమేమో ఆ 40,000, మాలాంటి మిడిల్ క్లాస్ కోసమేమో 12,000 అనుకోవచ్చు. మొత్తానికి పూర్ణచంద్రరావు గారితో మీ అనుబంధం ఏంటో చెప్పండి. చాలా వండర్ఫుల్ పర్సన్. ఆయన ఈ సినిమాలు తీసే రోజుల్లోనే మాకు పరిచయం. ఆ రోజుల్లో మనకు పరిచయం లేదు. ఈ వెంకీ అట్లా ఈ సినిమాల టైంలోనే ఆయన పరిచయం. అప్పట్లో కూడా ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నట్టుగా నిర్మోహటంగా మాట్లాడతారు. తనకు ఎదురైన చేదనుభవాలని గొప్పగానే చెప్తారు. తనకు ఎదురైనటువంటి తను సాధించిన విజయాల కంటే కూడా ఫెయిల్యూర్స్, నేను ఫెయిల్యూర్ అంటాడు చివరికి. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఫెయిల్యూర్ అంటాడు ఆయన. 87 సినిమాలు తీసిన. అదేంటి సార్ అంటే ₹1 చివరిలో 3 సినిమాలు బాగా డిసప్పాయింట్ చేసినాయి ఆయన్ని. అందువల్లే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను చిత్ర నిర్మాణం కొనసాగించలేనని చెప్పి రిటైర్ అయ్యారు ఆయన. రిటైర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్పులు అధికారికి ఉంది. ఆ వెంకీ, అవునన్నా కాదన్నా, శైలజా కృష్ణమూర్తి 3 సినిమాలు కూడాను బెటర్ ఎక్స్పీరియన్స్ ఆయనకి. వెంకీ బాగా హిట్ అయినప్పటికీ కూడా ఆయనకు వచ్చిన లాభం ఏమి లేదు. అది ఓవర్ కాస్ట్ వల్ల, బడ్జెట్ వల్ల బయ్యర్స్కి అమ్మేశారు, నాకంటూ ఏం మిగలలేదు ఆ సినిమాలు అని చెప్పి చెప్తారు ఆయన. ఈ 2 నిజంగానే డిజాస్టర్స్. అవునన్నా కాదన్నా, శైలజా కృష్ణమూర్తి 2 డిజాస్టర్స్. సో ప్రస్తుత చిత్ర నిర్మాణ పద్ధతులకి ఒక డిసిప్లిన్లో, నిర్మాత యొక్క ఆత్మగౌరవంలో, వాళ్ళ యొక్క నిర్ణయాధికారంలో సినిమాలు తీసినన్ని రోజులు వాళ్ళు అద్భుత విజయాలు సాధించారు. ఎప్పుడైతే సినిమా అనేటువంటిది నిర్మాత చేతిలోంచి జారిపోయిందో, అలాంటి సీనియర్ ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే పరిస్థితులు లేవు ఇప్పుడు. అందుకనే ఆయన విరమించుకున్నారు. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎంతో మందికి మార్గదర్శి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే.